షాలోమ్ షాలోమ్ అందరికీ వందనాలు. స్వర్గంలో మాట్లాడే భాష ఏది అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. స్వర్గంలో మాట్లాడే భాష ఏది అనేది. స్వర్గంలో యెహోవా ఉంటాడా, యేసు ఉంటాడా, అల్లా ఉంటాడా, శివుడు ఉంటాడా, రాముడు ఉంటాడా? వీరందరూ తమ యొక్క భార్య పిల్లలతో కాపురాలు చేస్తూ ఉంటారా? వారు ఏ భాష మాట్లాడుతూ ఉంటారు అనేది చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు. అందుకనే ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇదంతా సోది తప్ప ఏమీ కాదు. ఇది అన్ని భాషలు దేవునికి తెలుసు. దేవుడికి తెలుసు, అలాగే దేవదూతలకు కూడా తెలుసు. అరబీలో అల్లా, సాంస్క్రిట్లో హిందూ దేవి దేవతలు, హీబ్రూలో యెహోవా, అరమేయిక్లో యేసు, అలాగా వీళ్ళందరూ ఆయా భాషలో మాట్లాడతారు అన్నది పచ్చి అబద్ధం. కొద్దిగా వేద పండితులు అంటున్నారు సాంస్క్రిట్లో స్వర్గంలో మాట్లాడుకుంటూ ఉంటారు దేవీ దేవతలు అంటారు. అదంతా పచ్చి అబద్ధం. భౌతిక కాయాలు స్వర్గంలో ఉండవు. అంటే ఫిజికల్ ఫామ్స్, భౌతిక శరీరాలు, రక్త మాంసములతో కూడిన శరీరం స్వర్గంలో అసలు ఉండదు. ఉంటే అది స్వర్గం కాదు. భూలోకం ఎలాగో అది కూడా అలాగే. అందుకే అక్కడ ఇటువంటి పిచ్చ ఏమీ కూడా ఉండవు. భార్య పిల్లలతో అక్కడ కాపురాలు ఉండడం కూడా పచ్చి అబద్ధమే. ఇటువంటి సిద్ధాంతం ఏ మతంలో ఉంటే, ఏ మతంలోనైనా సరే ఉన్నట్లయితే అది ఫేక్ రిలిజియన్, తప్పుడు మతము, తప్పుడు మత సిద్ధాంతము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వివరాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. చాలు.